మీరు అన్నట్టుగా మామూలుగా మంత్రివర్గ విస్తరణ అయితే పూర్తిగా జరగదు అని మీరు ఘంటాపథంగా ఇక్కడే బల్లగుద్ది చెప్పారు. సో సామాజిక సమతుల్యత పాటిస్తూ కూడా ఈరోజు ఎస్సీ ఇద్దరు ఒక మాల, ఒక మాదికి, ఒక బీసీకి ఇవ్వడం జరిగింది. సో రెడ్డి సామాజిక వర్గాన్ని, అదేవిధంగా వేరే సామాజిక వర్గాన్ని అట్లా ఆపిపెట్టడం జరిగింది. సో ఇక్కడ మంత్రివర్గ విస్తరణ అయితే పూర్తిస్థాయిలో జరగకపోవచ్చు, కానీ 3 మంత్రులు అయితే కన్ఫర్మ్ చేశారు కాబట్టి ఇంకో 3 మంత్రి పదవులు ఎప్పటికి ఇస్తారు ఏంటనేది ఆ దేవుడి విషయం, తర్వాత సంగతి. కానీ ఇప్పుడు వీళ్ళకి ఏ పదవులు ఇస్తారనేది, ఏ కేటగిరీ నుంచి సంబంధించి మంత్రులకు సంబంధించినటువంటి ఇష్యూస్ ఉంటాయనేది ఒకసారి మనం చర్చిద్దాం. దీని మీద ఏం చర్చిద్దాం సార్? సార్ మనం గతంలో అనుకున్నది ఏంటంటే మార్పులు అనేది చేయకపోతే చేర్పులు అనేది, కూర్పులు అనేది జరగదు. మంత్రివర్గము ఇగా అంటుంటే రేపు మాపు అంటే స్థానిక సంస్థల ఎన్నికల వరకు పూర్తి మంత్రివర్గము అవకాశమే లేదు. చాలా జటిలంగా ఉందని 2-3 డిబేట్లు మీ దగ్గర గారి ఇంకో 2 టీవీలు కూడా చెప్పడం జరిగింది. అల్టిమేట్ అదే జరుగుతుంది. ఇక ఖాళీ ఉన్నాయి 3లో బుజ్జగింపుల పర్వము, అసమ్మతి గలము విప్పిన సుదర్శన్ రెడ్డి గారు కానీ వాళ్ళ మద్దతుదారులు కానీ, ప్రేమ్ సాగర్ రావు గారు వారి మద్దతుదారులు కానీ, రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే రంగారెడ్డి గారిది కానీ, అలాగే రాజగోపాల్ రెడ్డి గారి వారి మద్దతుదారులు వారి కానీ 4 ఉన్నాయి. ఖాళీ 3 కులగనే కాదు, ఇవన్నీ మాదిగా ఇష్యూ అనుకోండి, ప్లాట్ ఆఫ్ ఇష్యూస్. ఇప్పుడు మేమే ఛాంపియన్ అనేది చెప్పుకుంటున్నారో అది ప్రాక్టికల్ గా మంత్రివర్గంలో జరగవలసిన అవసరం ఉంది. పిసిసిలో ఒక 100 మంది వేసి మేము 65% వేసినామని కాదు. అబౌట్ మినిస్ట్రీ అండ్ రాబోయే కార్పొరేషన్స్ మిగిలినవి గతంలో వేసిన సమతూకం ఉందా లేదా, అది 2 years అయిన తర్వాత నెక్స్ట్ టర్మ్ ఏదైతుందో ఆ వర్గాలకు ఏదైతుందో లబ్ధి జరుగుతుందా లేదనేది వెరీ ఇంపార్టెంట్. ఈ జాంబో జెట్ ఏదైతుందో ఇంతవరకు ఈ రాష్ట్ర చరిత్రలో దేశంలో ఎక్కడ లేదు. 70 మంది జనరల్ సెక్రటరీస్, 40 మంది దాదాపు మన వైస్ ప్రెసిడెంట్స్, ఇంకా ఇక సెక్రటరీస్, జాయింట్ సెక్రటరీస్ ఇవన్నీ తర్వాత ఉంటాయి అనుకోండి, వర్కింగ్ ప్రెసిడెంట్స్. సో దీన్ని ఆర్గనైజేషన్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. అసలు దేశంలో ఎప్పుడన్నా ఏ కాంగ్రెస్ పార్టీలో ఏ రాష్ట్రంలో ఇటువంటి జంబో జెట్ ఉందండి, ఏఐసిసి ఉందండి? ఏం చేయాలి? గాంధీ భవన్ కి రూములు కాదు కదా, మొత్తం అక్కడ ఉన్న గ్రౌండ్ అంతా రూములు కట్టాలి. మరి ఏడ కూర్చోవాలి వీళ్ళు? కార్యకర్తలు లెక్క పోయి ఏదైతుందో విజిటర్స్ లెక్క పోయి కూర్చోవాలి. జనరల్ సెక్రటరీ అంటే ఒక సీటు ఎవరైనా వస్తే చేయాలంటే ఎక్కడ కూర్చోవాలి వాళ్ళకు? దాని కెపాసిటీ ఎంత, రూములు ఎన్ని ఉన్నాయి అట్లా. సో ఏది ఏమైనా ఈ 3 ఏదైతుందో స్థానిక సంస్థల తర్వాత ఫిల్ చేస్తా అంటుండ్రు. ఈ 4 ఏదైతుందో వేకెన్సీ ఉన్నది. బుజ్జగింపులో పోయినప్పుడు ఏమన్నారు సుదర్శన్ రెడ్డి గారికి, నిజామాబాద్ బ్లాంక్ ఉంది మీకు వస్తుంది. ప్రేమ్ సాగర్ రావు గారికి మీకు ఖచ్చితంగా మీరు ఒక్కరే కాంగ్రెస్ ను పట్టుకున్నారు, మీ అంత నష్టపోయిన వాళ్ళు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఎవరు లేరు, మీరే ఇచ్చోడ సభ పెట్టినా లేకపోతే మంచివాళ్ళు పెట్టినా మీ దాంతోటే కాంగ్రెస్ పార్టీ వచ్చింది అనేది ఆయనకు భావన ఇచ్చారు, ఆయనకు హోప్ ఇచ్చారు. రాజగోపాల్ రెడ్డి గారికి ఖచ్చితంగా హైకమాండ్ హామీ ఇచ్చింది, పార్లమెంట్ గెలిపిస్తే ముఖ్యమంత్రి గారు కూడా స్వయంగా ఇచ్చారు. ఆ జిల్లా ఆ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేలు కూడా చెప్తుండ్రు పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ. రంగారెడ్డి జిల్లా రిప్రజెంటేషన్ రాలేదు, ఖచ్చితంగా వస్తుంది. ఈ 4 ఎట్లా వస్తారు? 3 రెడ్లు, ఒక వెల్మా, ఉన్నది 3 వేకెన్సీ. రైట్, ఓకే. సమతూకం కావాలంటే 1%, 10%, 17% ఉన్న ఎస్సీలకు ఏదైతుందో 4 మంత్రి పదవులు ప్లస్ ఒక స్పీకర్ వస్తే 10% ఉన్న ట్రైబల్కి ఒకటి ఎట్లా ఇస్తుంది? దాంట్లో 6% పైన లంబాడా కదా, లంబాడా కూడా మంత్రివర్గం రావాలి కదా. దళితుల్లో మాలకి ఏదైతుందో 5% ఉన్న మాలకుంటే ఒక స్పీకర్, 2 మంత్రులు వచ్చినాయి, 3 వచ్చినాయి. అవును. మరి 6% ఉన్న లంబాడకి ఏం కావాలి? 56% ఉన్న బీసీలకు ఏం కావాలి? 3 ఎట్లయితుంది? సమతూకం అనేది జరగలేదు. సో ఇది జరగాలంటే రేపు రాబోయే రోజుల్లో మినిమం ఉన్న స్ట్రెంత్ లో ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వలేదు, లేరు కదా అనొచ్చు, ఏదో చెప్పొచ్చు. 7 అయితే బీసీలు ఉన్నారు కదా, బీసీలు ఉన్నారు కదా, లంబాడాస్ ఉన్నారు కదా. ఈ రోజు ఏదైతుందో ఇంకా 3 ఖాళీల్లో మినిమం లంబాడ తెగకి ఇవ్వాలా. కోయా అనేది ఇప్పుడు సీతక్క గారు ఉందో, నేను అనుకుంటున్న ట్రైబల్ వాళ్ళది లెస్ దాన్ మాక్సిమం 1% కంటే ఎక్కువ. ఖమ్మం, పాటం, వరంగల్
అసలు మీకు ఆదిలాబాద్ లేదు. దాంట్లో ఆదివాసీలు ఏదైతుందో మొత్తం గోండే గోండి జాతి. గోండు లంబాడే. సో ఆ తెగకు చెందినప్పుడు రేపు సామాజిక న్యాయం ఎలా చేసినట్టు అవుతుంది? నువ్వు ఖచ్చితంగా ఒక ట్రైబల్లో లంబాడకి ఇవ్వాలా, బీసీలకు మినిమం 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 ఇంకొకటి ఇవ్వాలా. 2 మైనార్టీ 10%. ఈ రోజు మైనార్టీ ఓటు బ్యాంక్ రావాలి, నీకు రావాలంటే ఏదైతుందో మైనార్టీకి ఇవ్వాలా. ఎమ్మెల్యే ఎవరంటున్నావు? ఎమ్మెల్సీ ఉన్నాడు కదా, ఎమ్మెల్సీ వద్ద ఎక్కడ ఉందా? లేదు కదా, ఎమ్మెల్సీ ఉన్నాడు కదా. రేపు ఇప్పుడు జూబ్లీహిల్స్ వేకెన్సీ వచ్చింది, అక్కడ అజరుద్దీన్ గారు పోయినసారి పోటీ చేశారు, ఓడిపోయారు. ఇప్పుడు అక్కడ గెలిచే అవకాశం మెండుగా ఉంది జూబ్లీహిల్స్, ఎందుకంటే ఎంఐఎం ఫర్గా ఉంది కాంగ్రెస్ కనుక. ఎంఐఎం ముస్లిం మైనార్టీ ఓట్లు ఉన్నాయి, అప్పుడేమో డిఫర్ అయ్యింది. ఇప్పుడు ఏదైతుందో ఖచ్చితంగా అజరు వాళ్ళని కలవడం జరుగుతుంది. వివాదాస్పదుడు, వెరీ సిన్సియర్, రాజకీయాలు వ్యాపారం చేసుకుంటాడు, వాళ్ళు హైప్ అంటే అగ్రెసివ్ పోయేటోడు కాదు, ఒక నిబద్ధత గల మనిషి. మైనార్టీలో ఒక జాతీయ స్థాయిలో ఒక స్పోర్ట్స్ లో మురాదాబాద్ లోక్సభ కూడా ఉండతాడు. సో అతను పార్టీకి కానీ మైనార్టీ కానీ రాబోయే రోజుల్లో ఏదైతుందో యూటిలైజ్ కాగలుగుతాడు. అయ్యేది ఉంటే మంత్రి అవుతాడు. ఎంఐఎం అయితే మంత్రి పదవి తీసుకోదు కనుక జూబ్లీహిల్స్ గెలిచే అవకాశం ఉంది కనుక. అయితే ఎమ్మెల్సీ ఎమ్మెల్యే 6 నెలల లోపు రావాలి. సెప్టెంబర్ అక్టోబర్ ఇప్పుడు అక్కడ ఉంది. ఎక్కడ? మన బీహార్ తో పాటుగా వేకెన్సీ. అంటే 3 months లో ఈ లోకల్ బాడీ వరకు అసెంబ్లీ కూడా వస్తుంది. బై ఎలక్షన్స్ మెండుగా గెలిచే అవకాశం ఉంది, కనుక అట్లా వచ్చి లేకపోతే ఎమ్మెల్సీ ఇవ్వచ్చు. అటువంటిప్పుడు నేను ఏంటంటే ఈ 3+4 7 రావాలంటే ఏదైతుందో క్యాబినెట్లకి వెళ్ళి కొంతమందిని తీసేయాలి కదా. అయితే పార్టీ కోసమా, క్యాంపెయిన్ కమిటీ అనా, లేకపోతే వర్కింగ్ కమిటీ, లేకపోతే జనరల్ సెక్రటరీ ఏసీసా? గతంలో చాలా సందర్భాలు సీనియర్లను తీసేసి జూనియర్లకు ఇచ్చినాయి, పార్టీలో తీసిన వాళ్ళు. సో ఆల్మోస్ట్ 2 years అవుతుంది కనుక సెప్టెంబర్ లోకల్ బాడీ తర్వాత. అంటే తీసివేతలు అనేది, మార్పులు అనేది ఖచ్చితంగా మంత్రివర్గము ఈ 3 వేకెన్సీలు 4 బుజ్జగించాడు. 4 ఏదైతుందో ఈ 3లో అవకాశం ఉందని 4 చెప్పిండు. 4 చెప్పిన దాంట్లో 3 రెడ్డి, 1 వెలుమని. 4 ఇలాగే క్వశ్చన్ లేదు, సమతుకం జరగదు. జిల్లాలకు రిప్రజెంటేషన్ నిజామాబాద్ సుదర్శన్ అనుకుందాం, రంగారెడ్డి ఇది అనుకుందాం. రెండోది సిటీకి ఓ ఎమ్మెల్సీ అనుకుందాం, ఎమ్మెల్సీకి ఇస్తారు 2. 4 అనేది ఇంపాసిబుల్. కొత్తగా ఈ 3 చేరాలి. 7 అంటే ఏదైతుందో ఖచ్చితంగా కొంతమందిని తీసేయాలా. అలాగే వెంకరెడ్డి గారు ఉంటే రాజగోపాల్ గారికి అవకాశమే, దెర్ ఇస్ నో క్వశ్చన్. లేదా 3లో 2 ఫిల్ చేసి ఏది రిప్రజెంటేటివ్ మన ప్రాతినిధ్యం లేని జిల్లా నిజామాబాద్ సుదర్శన్ రెడ్డి గారు కానీ, ఉమ్మడి రంగారెడ్డి గారు కానీ, అయితే రంగారెడ్డి గారు అయితే రామ్మోహన్ రెడ్డి గారి పరిగా ఎవరికి ఇచ్చినా 2 రెడ్డి అయితే 2 రెడ్డి అనేది నాట్ పాసిబుల్. అవును, కనుక డ్రాప్ చేయకపోయి ఉంటే మంత్రివర్గం అవకాశం లేదు. అసమ్మతి అనేది మనం అనుకున్నప్పుడు, డిస్కషన్ ఉన్నప్పుడు ఇంత తీవ్రంగా ఉంటుందని అనుకోలేదు.